హలో! హాయ్! గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కమెంట్‌లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మీతో షేర్ చేయబోతున్నాను అమెజాన్ ఫ్యాషన్ హాల్‌ని. అవునండి, ఫ్యాషన్ హాల్ మెయిన్ పర్పస్ ఏంటంటే మీరు మెటర్నిటీ వియర్స్‌లో ఎలాంటి ఇన్నర్ వియర్స్‌ని ధరించాలి అనేది ఈ వీడియో పర్పస్ అన్నమాట. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం మెటర్నిటీ వియర్స్‌లో మీ టమ్మీని పర్ఫెక్ట్‌గా కవర్ చేసుకుంటూ ఎలాంటి లోవర్ వియర్స్ వేసుకోవాలి. మెటర్నిటీ వియర్స్‌లో బోల్డ్ అన్ని చేంజెస్ అయిపోతాయండి. లైక్ మీ బ్రష్ సైజ్ పెట్టడం అట్లాంటప్పుడు ఎట్లాంటి బ్రాండ్‌ని వాడుకోవాలి అనేది చూడబోతున్నాం అనమాట. సో ఆలస్యం కూడా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫర్దర్ నేను చూపించబోయే ఏ ప్రోడక్ట్ అయినా మీరు బై చేయాలంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. మై హాల్ స్టోర్ సింగిల్ లింక్ అండి. ఇవన్నీ నేను అమెజాన్ నుంచి తెప్పించాను. అమెజాన్ అనేది వన్ స్టాప్ డెస్టినేషన్. చాలా మందికి ఇష్టమైన సైట్ అంటే అమెజాన్. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటుంది. సో మనకి డెలివరీ కూడా చాలా ఇన్ టైంలోనే వచ్చేస్తూ ఉంటుంది. సో మై హాల్ స్టోర్ సింగిల్ లింక్ ఇస్తాను. సో ఆ లింక్ త్రూ మీరు ఈ ప్రోడక్ట్స్ ఏదైనా కావాలంటే ఈజీగా బై చేయొచ్చు అండి. దాట్స్ ఇట్. చాలా సింపుల్ వేలో మీరు షాపింగ్ చేసేసేయచ్చు. సో ఆలస్యం కూడా వీడియో స్టార్ట్ చేద్దాం. సో మెటర్నిటీ వియర్స్లో మెయిన్గా మీరు ఎలాంటి అండర్ గార్మెంట్స్ ధరించాలి. 6 మంత్స్ వచ్చాక అండర్ గార్మెంట్స్ యూజ్ చేయొద్దని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఎందుకంటే బ్రష్ సైజ్ పెరిగినప్పుడు మనం టైట్గా ఉన్న బ్రాస్ లాంటివి వేసుకున్నప్పుడు పాలు పడవు నీకు. డెలివరీ తర్వాత ప్యాంటీస్ వేసుకోవద్దు. బేబీ తల కింద ఉంటే బేబీకి గుచ్చుకోపోయినట్టు అవుతుంది, అట్లాగే గీతలు పడితే బోల్డ్ అనే అపోహలు ఒక్క సైడ్లో ఉంటాయి కదా. సో నాకు తెలిసినంతవరకు మనం అండర్ గార్మెంట్స్ వేసుకోవచ్చు, కాకపోతే మన బాడీ కంఫర్ట్గా వేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ థింగ్, మనకి మెటర్నిటీ టైంలో బ్రష్ సైజ్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయిపోతుంది. సో అట్లాంటప్పుడు ఏంటంటే సగ్గింగ్ బ్రష్ అవ్వకుండా ఉండాలంటే మీరు సపోర్టివ్ బ్రాస్ వేసుకోవచ్చు అండి. కానీ సపోర్టివ్ బ్రాస్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దాని కింద మనకి వైర్స్ లాగా వస్తాయి సపోర్టింగ్ కోసం. సో ఆ వైర్స్ అనేవి ఇబ్బందిగా ఉంటాయి, నైట్ నిద్ర పడుతుంది అనమాట. సో మీరు సపోర్టివ్ బ్రాస్ వేసుకున్న డే టైంలో వేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ డే అండ్ నైట్ మీరు ఫుల్ డే వాడాలంటే ఇలాంటి బ్రా వాడచ్చండి. ఫుల్లీ కాటన్ బ్రా. మీకు మొత్తం ఏమంటారు, ఫుల్లీ కవరేజ్ అనేది మన కప్పుకు వచ్చేసి మొత్తం కవరేజ్ ఉంటుంది. దట్టు మెటర్నిటీ వేర్లో మీ యాక్చువల్ సైజ్ కంటే మీ బ్రెస్ట్ వచ్చేసి అట్లీస్ట్ 2 to 3 ఇంచెస్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మీరు నార్మల్గా 32 సైజ్ ఉందనుకోండి, 36 వరకు రీచ్ అవుతారు. 36 ఉంటే 38 అవ్వచ్చు. సో అట్లా రీచ్ అవుతూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు మీకు ఇలాంటి బ్రాస్ పనికి వస్తాయండి. మనకి సైడ్లకి ఎలాంటి ఒత్తుకోపం కూడా ఇలాంటి సపోర్టింగ్ ఉంటుంది. ఇవి పుషప్ బ్రాస్ కావాలని చెప్పేసి, కానీ మనకి బ్రెస్ట్కి మంచి సపోర్టింగ్ సిస్టమ్ లాగా ఉంటుంది అనమాట. చూసారా కింద ఇక్కడ మనకి ఒక మెటల్ వస్తుందండి సపోర్టివ్ బ్రాస్లో అయితే, పుషప్ బ్రాస్లో అయితే. సో అది వద్దనుకుంటే నాలా కొంచెం సెన్సిటివ్ అయిన ఉన్న వాళ్ళైతే ఇలాంటి బ్రాస్ని వాడచ్చు. పర్ఫెక్ట్గా మీకు ఫుల్లీ కవరేజ్ ఉంటుంది. టిల్ ఇక్కడ వరకు కవరేజ్ అనేది ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు. మళ్ళీ మీకు మనకి చాలా వరకు ఇక్కడ స్ట్రిప్ ఎట్లా ఉంటుందో అది ఎట్లా పడతా ఉంటుంది కదా, టైట్గా ఉంటాయి. సో ఇలాంటి స్ట్రిప్స్ ఉన్నాయనుకోండి, మీకు ఎలాంటి టైట్నెస్ అలా ఉండదు. మరి ఇవి అడ్జస్టబుల్ కూడాను. సో ఇలాంటి బ్రాస్ మెటర్నిటీ టైంలో వాడడానికి యూజ్ అవుతుంది. దీనిలో ఇంకా చాలా బ్రాస్ ఉంటాయి. దీంతోపాటు మీరు స్పోర్ట్స్ బ్రాస్ ఉంటాయి, అవి వాడుకోవడానికి ట్రై చేయొచ్చు. ఫ్రంట్ హుక్స్ బ్రాస్ కూడా ఉంటాయి. సో మీ బడ్జెట్ని, మీ కంఫర్ట్ని బట్టి. సో నాకైతే ప్రస్తుతం ఇలాంటివి చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. దీంట్లో ఒక 3 కలర్స్ తెప్పించానండి. క్లాత్ వైజ్గా చాలా బాగుంది. మనకి డబుల్ క్లాత్ వస్తుంది, బనియన్ క్లాత్ ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. సైడ్ కొవ్వు నుంచి కూడా మీకు హైడ్ చేస్తుంది, బాగా కనిపిస్తుంది మీ షేప్ కూడా. సో బ్యాక్ వచ్చేసి మనకి ఇట్లా ఉంటుంది. సో మెటర్నిటీ వేర్స్లో ఎక్కువ శాతం మీరు మీ బాడీ ఫ్రెండ్లీ, మీ కంఫర్ట్ని బట్టి బ్రాస్ని వాడండి. ఎక్కువ సగ్గింగ్ బ్రష్ ఉంటే మాత్రం సపోర్టివ్ బ్రాస్ వైపు వెళ్ళండి. సో సపోర్టివ్ బ్రాస్లో కూడా కొంచెం మెటల్ లాంటివి లేకుండా ఇట్లాంటివి అయితే బాగుంటాయి. నెక్స్ట్ థింగ్, చాలామందికి బ్రష్ పెయిన్ ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు కప్ బ్రాస్ వాడచ్చు. కప్ బ్రాస్ ఆల్రెడీ చూపించాను కాబట్టి ఈరోజు ఏం చూపించట్లేదు. సెకండ్ థింగ్, మనం ప్యాంటీస్ ఎట్లాంటివి వాడాలి అనేది. సో ఇక్కడ నేను కాంబో తెప్పించానండి, ప్యాంటీస్ కాంబో తెప్పించాను. సో ఇవి ఇట్లా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ మనం ఇక్కడ ఈ గీత వరకు ప్యాంటీస్ వేసుకోకూడదు, బేబీకి కష్టం అవుతుంది, మనకి కూర్చోవడం కష్టం అని అనుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఇలాంటి ప్యాంటీస్ వాడచ్చు. ప్యూర్ కాటన్ ప్యాంటీస్ అంటే ఇవి. మెటర్నిటీ వేర్లో మీరు ఏది తీసుకున్నా సైజ్ అనేది లూజ్గా తీసుకోవాలి, మనకి కంఫర్ట్గా ఉండాలి. ఎందుకంటే డే అంతా వియర్ చేస్తాం కదా. సో ఇది నేను వియర్ చేసే సైజ్ కంటే ఒక 10 ఇంచెస్ ఎక్కువ తెప్పించాను అనమాట. సో ఇట్లా ఉంటుందండి. మనకి మీ టమ్మీకి ఫుల్లీ కవరేజ్ ఉంటుంది అప్ టు ఇక్కడ వరకు. సో ఇక్కడ కింద మనకి ఉండదు కాబట్టి బేబీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. దట్టు ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి, ఎలాంటి ఎలాస్టిక్ లేదు. ఎలాస్టిక్ ఉంటే మనకి చాలా
కంఫర్ట్గా ఉండదు, చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది, టైట్గా అనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఇది తీసుకోకుండా వేరే ఏది తీసుకున్నా మీ సైజ్ కంటే ఒక నార్మల్గా 85, 80, 90, 95 అట్లా ఉంటాయి కదా. సో ఇప్పుడు నా సైజ్ 90 అనుకోండి, నేను 100 తీసుకున్నాను. సో అట్లా మీరు తీసుకోవచ్చు. ఇది నేను XXL తెప్పించానండి. సో ఇది మనకి ఎలాస్టిక్ ఏముండదు, రివ్యూస్ చాలా బాగున్నాయి దీనిపైన. సో బ్యాక్లో కూడా మీకు పర్ఫెక్ట్గా కవరింగ్ ఉంటుంది. దీనికి ఒక చిన్న డిజైన్ లాగా ఇచ్చారు. సో ఇది ఒకటి తెప్పించాను. దీని యాక్చువల్ కాస్ట్ వచ్చి 329 రూపీస్ అండి. సో ఒక 2 అయితే ఎనఫ్ అండి మనకి. ఎందుకంటే మళ్ళీ ఆఫ్టర్ డెలివరీ మనం ఇవి వాడమండి, ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ వెరైటీగా ఉంటుంది వాతావరణం అనేది. సో సెకండ్ ప్యాంట్ వచ్చేసి ఇదండి. సో ఇది కూడా సేమ్ XXL సైజ్లో ఉండింది. సో సేమ్ టు సేమ్ దాంట్లోనే ఇంకో ప్యాటర్న్ అనమాట. ఇవి పెద్దగా ఉంటాయి, షేపియర్ టైప్లో ఉంటాయి, కాకపోతే మీ టమ్మిని పర్ఫెక్ట్గా హైడ్ చేస్తాయి, కవర్ చేస్తాయి, మీకు ఎలాంటి కంఫర్ట్గా లేదు అన్న ఫీలింగ్ని కలగజేయమన్నమాట. సో మీకు ప్రెగ్నెన్సీలో మళ్ళీ ఇవి మెయిన్ థింగ్, ఈ సైడ్స్కి టైట్గా ఉండవు. సో చాలా వరకు మనం పీరియడ్స్ అయినప్పుడు కంఫర్ట్గా ఉండాలన్న ప్యాంటీస్ వాడుతూ ఉంటాం కదా. సో ప్రెగ్నెన్సీలో మనకి బ్లీడింగ్ లాంటివి అవ్వదు, ప్యాడ్ పెట్టుకోవాల్సిన అవసరం కాదు, కాబట్టి ఇలాంటివి బాగుంటాయండి. మీరు 6th month నుంచి అప్ టు 5 months మనకి టమ్మీ ఎక్కువ పెద్దగా ఉండదు, కాబట్టి నార్మల్ ప్యాంటీస్ని వాడచ్చు. ఫ్రమ్ 6 months to 9 months ఇట్లాంటి ప్యాంటీస్ వాడితే బాగుంటుందండి. సో ఈ రెండిట్లో కూడా నేను XXL సైజ్ తెప్పించాను. మీకు అప్ టు 4, 5 XL వరకు కూడా అవైలబుల్ ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ప్రెగ్నెన్సీలో దేని లోపల ఏం వేసుకోవాలని చాలా మంది డౌట్ ఉంది, అలాంటి వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉంటాయి. సో నెక్స్ట్ థింగ్ నేను తెప్పించాను ఒక డ్రెస్. ఒక మంచి ఏం కలర్ అంటారు దీన్ని, ఆవాల కలర్, ఒక ఎల్లో కలర్, ఒక మంచి కలర్, ఒక మంచి ఎల్లో కలర్లో ఉండింది. ఇది పలాజో ప్యాంట్ వచ్చిన డ్రెస్ అనమాట. సో ఇది ఇలా ఉండింది, మస్టర్డ్ కలర్ డ్రెస్ ఎగ్జాక్ట్లీ. సో నీకు వచ్చే సైజ్ పెద్దగా తెప్పించాను. ఇది ఏ డ్రెస్ అంటే డిజిటల్ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయొచ్చు. సో ఇట్లా వచ్చింది మనకి డిజైన్ వచ్చేసి. తేజుగాడు ఇంతసేపు ఎట్లా ఉంటే బొర్రిండండి, అందుకే ఇట్లా కనిపిస్తూ ఉంది. సో ఇలా వచ్చేసి హ్యాండ్స్ మనకి ఇట్లా వచ్చింది. ఇది టోటలీ ఈ డ్రెస్ పైన వచ్చినట్టుగా వైట్ ప్రింట్ రావడం జరిగిందండి. ఈ కలర్స్ కొంచెం స్టైలిష్గా ఉంటాయి, సో నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట, నాకు బాగా అనిపిస్తుంది. 3/4 హ్యాండ్స్, దట్టు ఇది ఏ లైన్ కుర్తా అంటారు చూడండి, అలాంటి కుర్తా అనమాట. వన్ సైడ్ మనకి ఇది ఓపెన్ ఉంటుంది. సో డ్రెస్ మొత్తం ఇలాంటి డీటెయిలింగ్ వస్తుందండి, మొత్తం మనకి వైట్ ప్రింట్ తోటి ఇట్లా వస్తుంది. ఈ డ్రెస్కి మీకు చున్నీ ఏం రాలేదండి, కరెక్ట్గా ప్యాంట్ వచ్చింది. ప్యాంట్ వచ్చేసి మనకి ఎలాస్టిక్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఇట్లా వచ్చింది. నేను ఇప్పుడు వేసుకుంటే ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. సో ఇది ఎలాస్టిక్ పెద్ద మనకి లూజ్గానే ఉంటుంది. సో ప్యాంట్ కూడా మనకి డ్రెస్ పైన వచ్చినట్టుగానే ప్రింట్ టోటల్గా రావడం జరిగింది. వేసుకొని చూపిస్తాను ఎలా ఉందో చెప్పండి. నాకు మస్టర్డ్ కలర్ డ్రెస్సెస్ చాలా ఎక్కువ నచ్చుతూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి గోశ్రీకి నుంచి, గోశ్రీకి పేరే విచిత్రంగా ఉంది కదా. సో నావీ బ్లూ అండి. ఇదేమంటే మనకి సెట్ లాగా వచ్చింది. ఐ థింక్ 550 రూపీస్ అనుకుంటాను దీని కాస్ట్. బ్లూ కలర్లో బ్యూటిఫుల్ బ్లూ కలర్లో ఉండింది. ఇట్లా ఉంది మనకి ప్యూర్ కాటన్. దీంట్లో నా దగ్గర ఆల్రెడీ ఒక డ్రెస్ ఉంది, చాలాసార్లు అమెజాన్లో క్లాత్ క్వాలిటీ చాలా బాగుంటాయండి. మనకి తర్వాత పికిలిపోవడాలు ఇట్లాంటివి జరగవు. లైక్ ఈ డ్రెస్ నేను ఒక 4 times వేసుకున్నాను, నాకు కింద అక్కడక్కడ పికిలిపోయిందండి డ్రెస్. సో అమెజాన్లో మనకి బ్రాండెడ్ క్లాత్స్ ఉంటాయి, అందుకే హోల్సేల్ ప్రైస్ అది ఇదని ఏముండదు. మీరు అదర్ మీషో, Shop10 ఇట్లాంటి వాటిలో కొన్నిసార్లు నాకు మీషోకి సంబంధించి ఒక 4 డ్రెస్సెస్ ఏమో పికిలిపోయాయి అనమాట. ఈ డ్రెస్ ఇప్పుడు నేను వేర్ చేసిన డ్రెస్ కూడా ఇంట్లో కాబట్టి వేసుకుంటున్నాను, అక్కడక్కడ హోల్స్ అనేవి ఉన్నాయి. సో ఇది సెకండ్, మీకు అమెజాన్ మింత్రాలో మంచిగా దొరుకుతాయి డ్రెస్సెస్. సో ఇట్లా వస్తుంది మనకి మొత్తం ప్రింట్ వచ్చేసి. హ్యాండ్స్ యాజ్ యూజువల్లీ 3/4లో కొంచెం ఫుల్గా వచ్చాయన్నమాట. నాకు ఇట్లా ఉన్న హ్యాండ్స్ చాలా బాగా నచ్చుతూ ఉంటాయి. ప్యాంట్ వచ్చేసి ఇలా వచ్చింది, ఆస్టీస్గా ఇలానే ఉండి కొంచెం డిఫరెంట్ కలర్లో, చూసారా ఎంత లూజ్ అవుతుందో. సో కొంచెం డిఫరెంట్ కలర్లో నాకు ఇంకో డ్రెస్ ఉంది బాగా జిగ్జాగ్. సో ఇది ఒకటి, ఇదిగో ప్యూర్ కాటన్. నేను ప్యూర్ కాటన్ క్లాత్స్ని కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇదేమంటే మనకి ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్సింగ్లో ఉంది, రెండు కూడా బ్రైట్ కలర్స్. వేసుకుంటే లుక్ బాగుంటుంది చూడడం కంటే. ఇది ఒక టాప్, ఫుల్ టాప్ మోడల్ అన్నమాట. సో ఇది ఇట్లా ఉంది మనకి. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఇట్లా మ్యాక్సీ టైప్ డ్రెస్సెస్, మీరు 90s అవాయిడ్ చేయాలనుకుంటే ఇట్లాంటి డ్రెస్సెస్ వేసుకోవచ్చు. సో దీనికి హ్యాండ్స్ మనకి ఇట్లా వచ్చి, ఐ థింక్ కొంచెం లూజ్గా ఉంటుంది నాకు ఇది.
సో ఇట్లా లహరి హ్యాండ్స్ వచ్చాయి, లహరి అనేవాళ్ళు మా చిన్నప్పుడు దీన్ని. సో ఇలాంటి హ్యాండ్స్ వచ్చేసి టోటల్గా చిన్న చిన్నగా మనకి మొత్తం చెక్స్ లాగా వచ్చింది. ఓవరాల్గా ఇంత ఉంది. దీంట్లో మనకి గేరుగా బాగానే ఇచ్చారండి. ఎలాంటి కట్స్ లేవు కాబట్టి మీరు ఒక గౌన్ టైప్ డ్రెస్సెస్ లాగా ఇది వేర్ చేసుకోవచ్చు, బాగుంటుందండి. సో మనకి ఫుల్గా గేర్ మంచిగా ఉంది చూసారా. ఇది కూడా ప్యూర్ కాటన్లో వచ్చింది డ్రెస్ వచ్చేసి, బాగా అనిపించింది నాకు ఇది. నెక్స్ట్ వచ్చేసి ఒక టాప్ తెప్పించాను. ఈ టాప్ ఏంటంటే నేను ఎక్కడ చూసానండి దీన్ని, నాకు బాగా అనిపించింది. సో సర్చ్ చేసి మరీ తీసుకున్నాను. సో ఇది నా ఇప్పుడు బట్టలు ఏమైనా కానీ మీకు నా సైజ్ కంటే పెద్దగానే కనిపిస్తాయండి. నా టమ్మీ సెట్ అయ్యేలాగానే తీసుకుంటా ఉంటాను. నేను ఇప్పుడు ప్రస్తుతం నేను సైజ్ తగ్గాను, కానీ నా టమ్మీ సైజ్ గెయిన్ అయింది. సో నాకు XXL టమ్మీ దగ్గర టైట్ అనిపిస్తాయి అన్నమాట. సో ఇది నాకు ఈ డీటెయిలింగ్ బాగా నచ్చిందండి. సో పోపుగా మనకి ఇది ప్రింట్లో వచ్చింది, నెమలి పింఛంలాగా చాలా స్టైలిష్గా ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా వచ్చాయి మనకి. దాని ఫుల్గా ప్లెయిన్ డ్రెస్ ఇది. ఒక సైడ్ వచ్చేసి ఇట్లా ప్రిన్స్ కట్ లాగా గుండీలు వస్తూ ఉంటాయి. సో దీంట్లో మీరు జీన్స్ వేసుకోవచ్చు, లెగ్గిన్స్ వేసుకోవచ్చు, యాజ్ యువర్ విష్. దీన్ని మనం టైట్గా చేసుకోవచ్చు, ఎందుకంటే నాడలనే ఉందట. బాగుందా? మీకు నచ్చిందా? నాకు బాగా అనిపించింది, కలర్ బాగా అనిపించింది. ఎక్కడ చూసానని నాకు గుర్తులేదు, కానీ బాగా అనిపించింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేను తెప్పించాను ఒక బ్లూ డ్రెస్ వచ్చింది. ఇది ఒక డ్రెస్ సెట్ అనమాట, కంప్లీట్గా ఒక డ్రెస్ సెట్. చాలామంది మీ డ్రెస్ సెలెక్షన్ బాగుంటుందని చెప్తారు. ఇట్లాంటి హాల్స్లో ఏమో వాళ్ళకి నచ్చవు, తర్వాత వీడియోస్లో ఏమో నచ్చుతూ ఉంటాయి, అక్కడ ఎక్కడ తీసుకుందని అడుగుతూ ఉంటారు. సో మీరు నా హాల్స్ని చెక్ చేస్తే మీకు అన్ని డ్రెస్ డీటెయిల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లైట్ బ్లూ కలర్లో ఉన్న టాప్. ఇది ఇలాంటి వీనెక్లో వచ్చింది. నెక్ వచ్చేసి చాలా సింపుల్గా ఉండేది. లాస్ట్ టైం పింక్ తెప్పించాను కదా, సో దాంట్లో ఇంకోటి హ్యాండ్స్కి వచ్చేసి మీకు చిన్న లేస్ లాగా ఇచ్చారు, నెక్ కూడా అదే లేస్ వచ్చింది. సో ఓవరాల్గా డ్రెస్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్లో వచ్చేస్తుంది. చాలా ఇది ఒకసారి వాష్ చేసినాక మన బాడీకి చాలా బాడీ ఫ్రెండ్లీ అయిపోతుంది, ఎందుకంటే నా దగ్గర పింక్ కూడా ఉండేది మీరు చూసారు. సో దీనికి వచ్చేసి మనకి ప్లాజో పాయింట్ ఇచ్చారు. ఈ పాయింట్ ఏంటంటే ప్లెయిన్లో ఇచ్చారు మొత్తం, చూసారా. సో మొత్తం ప్లెయిన్ ప్లాజో ఇచ్చారు. దీనికి కూడా కింద వచ్చేసి మీకు ఇట్లా లేస్ ఇచ్చారు. నాకు ఈ లేస్ అటాచ్మెంట్ బాగా అనిపించింది, బాగుంది కదా. ఇది కూడా ప్యూర్ కాటన్. ఇప్పుడు నేను చూపించిన ఎవ్రీ డ్రెస్ కూడా ప్యూర్ కాటన్లో అండి, పర్ఫెక్ట్ కాటన్లో. దీని దుపట్టా వచ్చేసి మనకి 2.5 మీటర్స్ ఎగ్జాక్ట్లీ 2.5 మీటర్స్ వరకు ఉంటుంది. నాకు ఈ డ్రెస్సెస్లో బాగా నచ్చిన పార్ట్ దుపట్టా, చాలా పెద్దగా వస్తున్నాయండి ఇవాళ రేపు, సరే. సో దీనిపైన బుజ్జి ఫ్లవర్స్. నాకు ఈ కలర్ చాలా బాగుంటుంది. బాగుందా? మీకు నచ్చిందా? దాని ఫ్రెండ్స్ ఇవ్వండి, ఈ మధ్య అమెజాన్లో నేను తెప్పించిన క్లాతింగ్ అనమాట. మీకు నచ్చిందా? మీరు బై చేయాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మై హాల్ స్టోర్ సింగిల్ లింక్. ఆ లింక్ త్రూ మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. నాకు ఏ డ్రెస్ బాగుంది అనేది నా కమెంట్లో చెప్పండి, ఓకేనా. నేను కలుస్తాను మరొక వీడియోలో. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయి ఉంటుంది అనుకుంటా ఉన్నాను. బాయ్ బాయ్.